నమస్తే, నా పేరు శ్రేయ. వెల్కమ్ టు కంచల టీవీ స్పీ న్యూస్. భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా విజయవంతంగా నిర్వహించేందుకు నియోజకవర్గం నుంచి భారీగా జన సమీకరణ చేపడుతున్నట్లు శృంగవరపుకోట ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి తెలిపారు. బుధవారం కోటలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో నియోజకవర్గ పరిధిలోని 5 మండలాలకు చెందిన ఎంపీడీఓలు, ఎంఆర్ఓలు, ఏపీఎంలు, మండల పార్టీ అధ్యక్షులు, క్లస్టర్ మరియు యూనిట్ ఇన్ఛార్జీలతో సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సమీక్షా సమావేశంలో ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారితో పాటు ప్రత్యేక ఆహ్వానితులుగా కొవ్వూరు ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు, గిద్దలూరు ఎమ్మెల్యే అశోక్ రెడ్డి మరియు నియోజకవర్గ పరిశీలకులు చౌదరి బాబ్జీ, దాసరి కార్పొరేషన్ చైర్మన్ పొట్నూరి వెంకట రత్నాజీ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభోత్సవ సభకు సంబంధించి చేపట్టాల్సిన ఏర్పాట్లు, అధికారులు, విధి విధానాలు, పార్టీ శ్రేణులు భాగస్వామ్యంపై నాయకులకు, అధికారులకు ప్రజాప్రతినిధులు దిశానిర్దేశం చేశారు. అనకాపల్లి జిల్లా బీజేపీ పార్టీ కార్యాలయంలో వ్యాస గురు పౌర్ణమి భక్తి శ్రద్ధలతో బుధవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అనకాపల్లి జిల్లా బీజేపీ పార్టీ అధ్యక్షుడు ద్వారపురెడ్డి పరమేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి బొడ్డెడ నాగేశ్వరరావు ముఖ్య అతిథులుగా పాల్గొని ప్రముఖ వాస్తు జ్యోతిష్యులు, వేద పండితుడు కోమల్లపల్లి చౌడేశ్వరి నందన్ శర్మకు ఆత్మీయ సత్కారం చేశారు. అలాగే శ్రీకృష్ణ మందిరాన్ని కొప్పాకలో నిర్మించిన దాడి వీరునాయుడు కృష్ణ స్వామీజీని బీజేపీ శ్రేణులు కొప్పాకలో ఘనంగా సత్కరించి ఆయన సేవలు కొనియాడారు. ప్రజా సమస్యలు సకాలంలో తీర్చేందుకు జనవాణి కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని శాసనసభ్యులు సుందరపు విజయ్ కుమార్ అన్నారు. బుధవారం నాడు స్థానిక జెడ్పీ గెస్ట్ హౌస్ లో గల శాసనసభ్యుల ఛాంబర్లో ఏర్పాటు చేసిన జనవాణి కార్యక్రమంలో ఎమ్మెల్యే సుందరపు ప్రజల నుండి వినతులను అందుకున్నారు. ప్రజల సమస్యలను సంబంధిత అధికారులతో మాట్లాడి అక్కడే వీలైనంత వరకు పరిష్కరించి మిగతావి దర్యాప్తులు పూర్తి చేయాలని అధికారులను కోరారు. ఈ కార్యక్రమంలో అధికారులతో పాటు జనసేన నాయకులు పాల్గొన్నారు. మొగలిపురం గ్రామంలో పైడివాడ గ్రామానికి చెందిన దాసరి సింహాచలం మే 15వ తేదీన అనకాపల్లి సిరిసపల్లి దగ్గర బైక్పై వెళ్తున్న వ్యక్తిని లారీ ఢీకొని చనిపోవడం జరిగింది. ఈ వ్యక్తికి తెలుగుదేశం పార్టీ క్రియాశీలక సభ్యత్వం ఉండటం వలన ఇన్సూరెన్స్ కింద 5 లక్షల రూపాయల చెక్కు రావడం జరిగింది. ఈ చెక్కును మాజీ ఎమ్మెల్యే పెంతుత్తి టీడీపీ ఇన్ఛార్జ్, రాష్ట్ర ఆయిల్ ఫెడ్ చైర్మన్ గండి బాబ్జీ చేతుల మీదుగా వారి భార్య దాసరి లక్ష్మికి ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా గండి బాబ్జీ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, రాష్ట్ర మంత్రివర్యులు నారా లోకేష్ తెలుగుదేశం పార్టీ నమ్ముకున్న ప్రతి కార్యకర్తకు ప్రమాదంలో మరణిస్తే ఆ కుటుంబానికి తోడుగా 5 లక్షల రూపాయలు ఇవ్వడం జరుగుతుందని అన్నారు. గురువే మొదటి దైవం అని విశ్వ హిందూ పరిషత్ బీజేపీ పార్టీ అధ్యక్ష బృందం అన్నారు. గురు పౌర్ణమి పురస్కరించుకుని శ్రీకాకుళం పట్టణంలో కార్గిల్ పార్క్ వద్ద గల చిన్మయానంద ట్రస్ట్ భవనంలో ఉన్న చిన్మయానంద ట్రస్ట్ భవనంలో గురువైన స్వామీజీ పరమాత్మానంద గురువుకి విశ్వ హిందూ పరిషత్ జిల్లా సభ్యులు, బీజేపీ పార్టీ సభ్యులు ఘన సత్కారం చేసి వారి ఆశీర్వాదం తీసుకున్నారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ సనాతన ధర్మానికి అందరూ కట్టుబడి ఉండాలని, దేవతానుగ్రహం పొందాలంటే అదృష్టం ఉండాలని, కుల మత భేదాలు ఉండకూడదని, మనమంతా ఒక్కటేనని అన్నారు. ప్రతి ఒక్కరి జీవితంలో గురువులు అంటారని, వారి అడుగుజాడల్లోనే నడిచే వారికి ఉన్నత స్థానం తప్పక లభిస్తుందని అన్నారు. రాజ్యసభలో ప్రవేశపెట్టిన నేషనల్ ఆనర్ అమెండ్మెంట్ బిల్లుపై జరిగిన చర్చల్లో భాగంగా తెలుగుదేశం పార్టీ ఎంపీ చింతకాయల విజయ్ ప్రసంగిస్తూ తన స్వస్థలమైన ఆంధ్రప్రదేశ్లోని నర్సీపట్నం ప్రాంత ప్రాశస్త్యాన్ని మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు త్యాగ నిరతిని ప్రత్యేకంగా ప్రస్తావించారు. సభను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ జాతీయ గేయం వందే మాతరం దేశభక్తికి, ప్రజాస్వామ్య శక్తికి, జాతీయ ఆత్మకు ప్రతీక అని పేర్కొన్నారు. ఈ సందర్భంగా విప్లవ వీరులు త్యాగాలను గుర్తు చేస్తూ ఆంధ్రప్రదేశ్లోని నర్సీపట్నం ప్రాంతానికి స్వాతంత్ర సమరంలో ప్రత్యేక స్థానం ఉందని అన్నారు.
మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు పోరాట భూమిగా నర్సీపట్నం చరిత్రలో పుటల్లో నిలిచిపోయిందని వివరించారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ నెల 30న శ్రీకాకుళం జిల్లాకు రానున్నారని వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షులు ధర్మాన కృష్ణదాస్ అన్నారు. శ్రీకాకుళం నగరంలోని జీటీ రోడ్లో ఉన్న ఓ ప్రైవేట్ హోటల్లో బుధవారం విలేకరుల సమావేశం నిర్వహించి పర్యటన వివరాలను వెల్లడించారు. జిల్లాలో ఎన్నడూ లేని విధంగా మత్స్యకార సామాజిక వర్గం నుంచి సీదిరి అప్పలరాజుకు ఎమ్మెల్యే టికెట్ అందించి మంత్రిని చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందని అన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటైన నుంచి ప్రతిపక్షాలపై కుట్రలు పన్నుతూ కక్షపూరితంగా వ్యవహరిస్తుందని పేర్కొన్నారు. వైఎస్ఆర్సీపీ శ్రేణులను అణగదొక్కడమే ధ్యేయంగా రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం పాలన సాగిస్తోందని పేర్కొన్నారు. జగన్మోహన్ రెడ్డి పర్యటనలో జిల్లా వ్యాప్తంగా ఉన్న వైఎస్ఆర్సీపీ శ్రేణులు, నాయకులు పెద్ద ఎత్తున పాల్గొనాలని కృష్ణదాస్ కోరారు. తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులు మొదలు వలస రమేష్ ఆధ్వర్యంలో జిల్లా పార్టీ కార్యాలయంలో బుధవారం నిర్వహించిన కార్యవర్గ సమావేశం విజయవంతంగా ముగిసింది. ఈ సమావేశంలో ఎమ్మెల్యే గొంటి శంకర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రతి నెలలోనూ 4వ బుధవారం ఇలాంటి సమీక్షా సమావేశాలు జరుపుకోవడం చాలా సంతోషకరమని పేర్కొన్నారు. ప్రతి జిల్లాలోనూ ప్రజా సమస్యలు గుర్తించి వాటిని రాష్ట్ర స్థాయికి చేరవేయడమే ఈ సమావేశాల ముఖ్య ఉద్దేశమని స్పష్టం చేశారు. సబ్బవరం ప్రభుత్వ ఉన్నత పాఠశాలను జిల్లా విద్యాశాఖ అధికారి సందర్శించారు. విద్యార్థులను ఉద్దేశించి విద్యార్థుల భవిష్యత్తుకు చదువు అనేది పునాది లాంటిదని, చదువు వల్ల కలిగే లాభాలను వివరించారు. అనంతరం ఉపాధ్యాయులతో సమావేశం నిర్వహించి వెనుకబడిన విద్యార్థులను ఒక నిర్ణీత ప్రణాళిక తయారు చేసి వారి విద్యార్థులకు ఉపాధ్యాయులందరూ అంకిత భావంతో పనిచేయాలని కోరారు. విద్యార్థులకు చదువుతో పాటు క్రీడలు పట్ల ఆసక్తి కలిగిన విద్యార్థులను ప్రోత్సహించాలని ఉపాధ్యాయులకు సూచన చేశారు. ఇవి స్పీడ్ న్యూస్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి కంచెల టీవీ.